హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ బెండి మసాలా అండి. దానికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను, 3 పచ్చిమిరపకాయలు, 1 ఎల్లుల్లిపాయ, ఒక 2 ఇంచులంత అల్లం, 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇప్పుడు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. బెండకాయలు కడిగి పెట్టుకున్నాను, కట్ చేసుకున్నాను. 1/2 కిలో కూడా ఈ సైజు కట్ చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బెండకాయలు ఫ్రై చేసుకుంటాము. బెండకాయలు కూడా కడుక్కొని ఆరబెట్టుకొని అప్పుడు కట్ చేసుకుని ఫ్రై చేసుకున్న బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవాలండి. ముక్కలన్నీ కూడా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇలా కలర్ వచ్చే వరకు వేపుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. అల్లం చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకున్నాం కదా. ఎల్లుల్లిపాయ కూడా చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసుకోవాలి. రెండు కూడా మంచిగా బ్రౌనిష్ వచ్చే వరకు వేపుకుందాము. ఇలా కలర్ వచ్చే వరకు వేపుకొని దాంట్లోనే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగే వరకు ఇలా బ్రౌనిష్ వచ్చే వరకు వేపుకొని ఇప్పుడు బెండకాయలు వేసుకుందామండి. మంచిగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము. తగినంత పసుపు ఒక 1/2 స్పూన్ అంత వేసుకోవాలి. ఇప్పుడు కలుపుకుందామండి. గ్రేవీ 2 స్పూన్లు పెరిగేసుకుందాము. ధనియా పౌడర్ ఒక స్పూను, గరం మసాలా 1/2 స్పూను, కారం తగినంత, సాల్ట్ కొంచెం వేసాము కదండి, ఇంకో కొంచెం వేసుకోవాలి. పసుపు మళ్ళీ కూడా ఒక 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇంకా అల్లం పేస్ట్ అది ఏమీ అవసరం లేదండి. పెరుగులో ఇవన్నీ కూడా మంచిగా కలిపేటట్టు చూసుకోవాలి. ఉండలు అవి ఏమీ లేకుండా కలుపుకోవాలి మంచిగా. ఇలా కొన్ని వాటర్ పోసుకోవచ్చు, ఇంకా మంచిగా కలుస్తుంది. వాటర్ పోసుకొని మంచిగా కలిసేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు మగ్గిపోయినాయి కదా, దీంట్లో కొంచెం కారం వేసుకొని మళ్ళీ కూడా కలుపుకుందాం. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి. అవి కొంతవరకు ఉడికే వరకు వాటర్ పోసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడే ఈ కలుపుకున్న గ్రేవీ మొత్తం పోసేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాము. చపాతీలోకి తీసుకోవచ్చు, రైస్లో కన్నా తీసుకోవచ్చండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఒక 2 మినిట్స్ అట్లా ఉంచుకుని ఇలా కలుపుకుందాము. చాలా బాగుంటుందండి, ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి.